Welcome to DVSK lectures. So in today's lecture we are going to discuss about the Shastra University admissions that have already been opened for the year 2023. సో శస్త్ర యూనివర్సిటీ యొక్క అడ్మిషన్స్ ఓపెన్ అయినాయండి. సో మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీ ఎంత, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో ఎవరైనా కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఆల్రెడీ మనము శస్త్ర మీద 2 వీడియోల్లో డిస్కస్ చేసామండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ శస్త్ర యూనివర్సిటీ ఒక వీడియోలో డిస్కస్ చేసాము. అదేవిధంగా అడ్మిషన్ డీటెయిల్స్ 2023 రిలీజ్ చేశారు. అయితే అడ్మిషన్స్ అయితే అప్పుడు ఓపెన్ కాలేదు. సో కౌన్సిలింగ్ డేట్స్ అవి వరకు ఇచ్చారు. అదేవిధంగా కొంతమంది రిజర్వేషన్స్ ఉంటాయా స్టేట్ కోటాకి అని అడిగితే దాని మీద కూడా క్లారిటీ అనేది ఈ వీడియోలో ఇచ్చారండి. ఇది సెకండ్ వీడియో. సో దీంట్లో అప్లికేషన్ ఫీ ఎంత అనేది అప్పుడు మెన్షన్ చేయలేదు. సో ఈ 2 వీడియోలు కూడా కన్నా మీరు చూసారంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఈ శస్త్ర యూనివర్సిటీ గురించి వస్తాయండి. సో ఆ 2 వీడియోస్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈ వీడియోలో అయితే చూడండి. ఇప్పుడు కన్నా మనము ఈ వీడియో డీటెయిల్స్ కానీ వెళ్ళామంటే సో అప్లికేషన్ ఫీ అనేది 650 రూపీస్గా ఫిక్స్ చేశారండి. సో మీరు బీటెక్ అప్లికేషన్స్ లాస్ట్ డేటు 24th జూన్ 2023 అండి. సో మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో ఇది చాలా మంచి యూనివర్సిటీ అండి. సో తక్కువ ఫీజులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో అందుకని మీరు శస్త్ర యూనివర్సిటీకి అయితే అప్లై చేసుకోండి. ఈవెన్ అప్లికేషన్ ఫీ కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు. సో మీరు 24th జూన్ లోపల అప్లై చేసుకోండి. సో దీంట్లో 2 స్ట్రీమ్స్ ఉంటాయి. ఆ వివరాలన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్ కానీ చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుందండి. ఇప్పుడు దీంట్లో మీరు మొత్తం 4 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ ఫిల్ చేయాలి, అదేవిధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత 650 రూపీస్ అనేది పే చేయవలసి ఉంటుందండి. సో దాంతో మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత 12th ఆర్ ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ అయితే మీరు అప్డేట్ చేసుకోవచ్చు అండి. సో మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.